Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the simple interest. Now we will start our video. See here what is mean by interest. First of all we have to know about the interest. Interest ante ento telusukundamandi. Interest is nothing but when a person borrower takes money means loan. ఇక్కడ ఏ పర్సన్ అయితే లోన్ అప్పు తీసుకుంటాడో అతన్ని మనం బారోవర్ అంటాం. టెక్నికల్గా దాన్ని ఏమనాలండి, బారోవర్ అనాలి. ఏ పర్సన్ టేక్స్ మనీ ఆర్ ఏ పర్సన్ టేక్స్ లోన్, తీసుకునేటువంటి అప్పును మనము లోన్ అంటాం. ఫ్రమ్ అనదర్ పర్సన్ ఆర్ ఏ బ్యాంక్, ఏదైనా ఒక వ్యక్తి డబ్బుని మనీని బ్యాంకు నుండి కానీ లేదా అనదర్ పర్సన్ నుంచి కానీ లోన్ తీసుకునేటప్పుడు ఆ అనదర్ పర్సన్ కానీ బ్యాంకును కానీ ఇక్కడ ఏమనాలి, లెండర్ అనాలి. ఏమనాలి, లెండర్ అనాలి. అప్పు తీసుకునేటువంటి వ్యక్తిని బారోవర్ అంటాం. అప్పు ఇచ్చేటువంటి వారిని మనము లెండర్ అని చెప్తాం. దెన్ ద బారోవర్ పేస్ సమ్ ఎక్స్ట్రా మనీ టు లెండర్. ఎప్పుడైతే బారోవర్ లెండర్ దగ్గర మనీని తీసుకుంటాడో, అప్పుగా తీసుకుంటాడో, అతను ఆ తీసుకున్నటువంటి అప్పుకి సర్టెన్ టైం తర్వాత అతను ఏం చేస్తాడంటే ఎక్స్ట్రా మనీని పే చేస్తాడు. ద అడిషనల్ మనీ పేడ్ బై ద బారోవర్, బారోవర్ చేత పేడ్ చేయబడ్డటువంటి ఈ అడిషనల్ మనీని మనం ఏమనాలి, టు ద లెండర్. ఎవరికి, లెండర్కి. లెండర్కి బారోవర్ చేసేటువంటి ఎక్స్ట్రా అడిషనల్ మనీని మనము ఇంట్రెస్ట్ అని చెప్తాం. ఫర్ హ్యావింగ్ యూజ్డ్ హీజ్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే అప్పు తీసుకునేటువంటి వ్యక్తిని బారోవర్ అంటాం, అప్పు ఇచ్చేటువంటి వారిని లెండర్ అంటాం. బారోవర్ లెండర్ దగ్గర అప్పు తీసుకున్న తర్వాత సర్టెన్ టైం తర్వాత కొంచెం ఎక్స్ట్రా మనీని పే చేస్తాడు. ఆ ఎక్స్ట్రా మనీని, ఆ అడిషనల్ మనీని మనం ఏమనాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. వెన్ ఏ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ బారోవర్ టేక్స్ మనీ లోన్ ఫ్రమ్ అనదర్ పర్సన్ ఆర్ ఏ బ్యాంక్, దెన్ ద బారోవర్ పేస్ సమ్ ఎక్స్ట్రా మనీ టు లెండర్. ద అడిషనల్ మనీ పేడ్ బై ద బారోవర్ టు ద లెండర్ ఫర్ హ్యావింగ్ యూజ్డ్ హిజ్ మనీ ఈజ్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఇక్కడ అతని అవసరం కోసం లెండర్ దగ్గర బారోవరు అమౌంట్ డబ్బుని అప్పుగా తీసుకున్నప్పుడు అతను ఎక్స్ట్రా పే చేసేటువంటి మనీని మనం ఇక్కడ ఇంట్రెస్ట్ అంటాం. సి హియర్ ఇంట్రెస్ట్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇంట్రెస్ట్ అనేది మనకి ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ వన్ వాట్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం ఇక్కడ రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సి హియర్ టోటల్ హౌ మెనీ టూ టైప్స్ ఆఫ్ మెయిన్లీ two types of interest. First one is the simple interest. Second one compound interest. Second one compound interest. In this video we will discuss about the what is meant by simple interest and information about the simple interest. See here simple interest. Now what is mean by simple interest? Simple interest is nothing but if the person or a certain sum borrowed for a certain period is calculated uniformly. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ borrowed for a certain period is calculated uniformly, then it is called simple interest. ఇక్కడ బారోవర్ అనే వ్యక్తి లెండర్ నుంచి ఎట్లయితే లోన్ తీసుకుంటాడో ఆ లోన్కు అడిషనల్గా పే చేసినటువంటి వాటిని మనం ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాము. ఆ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ అమౌంట్కు సర్టెన్ పీరియడ్ తర్వాత క్యాలిక్యులేట్ చేసేదాన్ని మనము ఇక్కడ ఏమని చెప్తామండి, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్తాము. ఇన్ ఎస్ఐ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ షార్ట్కట్లో. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ఇంట్రెస్ట్ ఇది క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ బారోడ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ తీసుకున్నటువంటి
అమౌంట్ బారో ఎంతైతే అమౌంట్ తీసుకున్నాడో, ఎంతైతే ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాడో, అంటే ఫస్ట్ తీసుకున్నాడో ఆ అమౌంట్కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అటువంటి ఇంట్రెస్ట్ని మనం ఏమనాలి? సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ద ప్రిన్సిపాల్ టు క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద టైం పీరియడ్. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక బారోవర్ లెండర్ దగ్గర సర్టెన్ అమౌంట్ తీసుకున్న తర్వాత ఒక 2 years తర్వాత ఒక సర్టెన్ టైం తర్వాత పే చేసింది అనుకుందాం. అప్పుడు అతనికి ఎలా ఇంట్రెస్ట్ లెక్క కడతారంటే పర్ ఆనంకి ఎంత ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ తీసుకున్నాడో ఆ పర్ ఆనం ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఆధారంగా 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో డైరెక్ట్గా ఓన్లీ 1 time మాత్రమే త్రూ అవుట్ ద టైం పీరియడ్ మొత్తానికి ఒకే టైంలో మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. అలా కాకుండా ఇంట్రెస్ట్కి ఎప్పుడైతే ఒక అమౌంట్ తీసుకున్నాడో ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత సర్టెన్ పీరియడ్ తర్వాత దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ కొత్తగా ఇంకో ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే అటువంటి దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాము. మనం ఈ వీడియోలో కేవలము సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ అంటే PRT డివైడ్ బై 100. PRT డివైడ్ బై 100 అని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్, P అంటే ప్రిన్సిపాల్ అమౌంట్, అంటే మనం ఎంతైతే బారో తీసుకున్నారో అంత అమౌంట్ని ప్రిన్సిపాల్ అంటాం. రేటు అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం తీసుకున్నామో దాన్ని రేట్ అని చెప్తాము. క్యాపిటల్ T అంటే టైం పీరియడ్ అని చెప్తాం. క్యాపిటల్ T అంటే ఏం చెప్తామండి? టైం పీరియడ్ అని చెప్తాము. ఈ అన్నిటినీ ఆధారంగా చేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్కు ఫార్ములా ఏంటంటే P/R/T/100. P/R/T/100 అని ఇక్కడ మనము డిస్కస్ చేయాలి. చూద్దాం ఇది. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది ఈక్వల్ టు P/R/T/100 అంటే P/R/T/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, మనం ఎంత తీసుకున్నామో అంత అమౌంట్. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నామో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఆర్తోని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే R అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజు. T అంటే టైం పీరియడ్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. నౌ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు SI ఈజ్ ఈక్వల్ టు PRT బై P/R/T/100. P/R/T/100 మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూద్దామండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక ప్రాబ్లం చెప్దాం. ఈ ప్రాబ్లంతో మనకి ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సి హియర్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1000 రూపీస్ అంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% ఆనం అంటున్నాడు, క్యాపిటల్ T టైం పీరియడ్ 4 years అంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 1000 రూపీస్ అమౌంట్ని అప్పుగా తీసుకున్నాడు, 4 years తర్వాత పే చేశాడు. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 20% పర్ ఆనం అంటున్నాడు. దాన్ని మనము సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమని మనకి ఇక్కడ చెప్తున్నాడు. మనం డేటా రాసుకుందాం, 1 by 1 చేద్దామండి. సొల్యూషన్ డేటాలో ఏమి ఇచ్చాడండి? P ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ అంటే తీసుకున్నటువంటి అమౌంట్, లోన్ అమౌంట్ ఎంత? 1000 రూపీస్. క్యాపిటల్ T టైం పీరియడ్ 4 years అంటున్నాడు. నెక్స్ట్ ఏందండి? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా మనం పర్ ఆనంకు క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పర్ ఆనంకు క్యాలిక్యులేట్ చేసి మాత్రమే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే పర్ ఆనం అంటే 20% పర్ ఆనం ఇచ్చాడు మనకి. 20% పర్ ఆనం అంటే మనకి ఎవ్రీ ఇయర్, ఆనం అంటే ఇయర్కి 20% అని అర్థం. ఇయర్కి 20% అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పర్ ఆనం ఇది నథింగ్ బట్ పర్ 12 months ఆర్ 1 year అని అర్థం. 1 year. నా మనకు ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూద్దామండి. నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P/R/T/100. P/R/T/100. ఇక్కడ P వాల్యూ ఎంత అండి? 1000 రూపీస్. P వాల్యూ 1000 రూపీస్.
ఆర్ పర్సెంటేజ్ ఎంత అండి 20, ఆర్ ఇది ఈక్వల్ టు ఎంత అండి 20 తీసుకోవాలి. ఇక్కడ ఆర్ ఇది ఈక్వల్ టు 20 అంటున్నాడు. నెక్స్ట్ టీ అంటే 4 years టైం అంటున్నాడు మనకి, డివైడ్ బై 100 చేయాలి. చూడండి 100 1 జా 100, 10 జా 10, 20 జా 200, 200 ఇంటూ 4 800. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి 800 రూపీస్ అయింది. తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1000 రూపీస్. దానికి అడిషనల్గా ఎంత పే చేయాలనే 800 రూపీస్ పే చేయాలి. అడిషనల్గా ఎంత పే చేయాలి 800 రూపీస్ పే చేయాలి. ఎంత 800 ఏందండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నట్టు. 1000 రూపీస్ని 4 years అతను యూజ్ చేసుకున్నందుకు ఎక్స్ట్రా పే చేయాల్సినటువంటి అమౌంట్ ఇక్కడ ఏమనాలి సింపుల్ ఇంట్రెస్ట్ మనము 800 రూపీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దామండి వాట్ ఈజ్ మీన్ బై ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ప్రిన్సిపల్ అంటే ఏమిటి? చూడండి, ద మనీ బారోడ్ బై ఏ బారోవర్ ఫ్రమ్ ద మనీ లెండర్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్. ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రిన్సిపల్ అంటే ఏంటండి, లెండర్ దగ్గర బారోవర్ ఎంతైతే అమౌంట్ను లోన్గా తీసుకున్నాడో, ఎంతైతే మనీని లోన్గా తీసుకున్నాడో దాన్ని మనం ఏమనాలి ప్రిన్సిపల్ అనాలి. మరి ప్రిన్సిపల్కి ఫార్ములా ఏంటిదో చూద్దాం. ప్రిన్సిపల్కి ఫార్ములా ఏంటిది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు తెలుసు. కానీ మనకి ఏం కావాలి ఇక్కడ ఓన్లీ పీ వాల్యూ మాత్రమే కావాలి. నేను రైట్ సైడ్ని పీని అలానే ఉంచుకొని ఈ మిగిలినటువంటి ఆర్టీ బై 100ని లెఫ్ట్ సైడ్కి ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుందండి సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏం లేకపోతే డివైడ్ బై 1 ఉన్నట్టు ఇది లెఫ్ట్ సైడ్ వస్తే 100 బై ఆర్టీ అనేది రావడం అయితే జరుగుతుంది. దీని నుంచి మనము ప్రిన్సిపల్ పి ఇది ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై ఆర్ ఇంటూ టీ అని రాయొచ్చు. 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్ ఇంటూ టీ అని మనం ఇక్కడ రాయొచ్చు. ఇది మనకు ఇది ఏం చెప్తుందండి, ఇది మనకి సింపుల్ ప్రిన్సిపల్కి ఫార్ములా చెప్తుంది. దేని ఫార్ములా ఏంటి ఇది? ప్రిన్సిపల్కి ఫార్ములా. ప్రిన్సిపల్ అమౌంట్కి ఫార్ములా అనేది 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ఆర్ ఇంటూ టీ అని చెప్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా నుంచి మనకు రావడం అయితే జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. సి హియర్ ఇక్కడ ఏమంటున్నాడండి, ఫైండ్ ద ప్రిన్సిపల్ వెన్ సింపుల్ ఇంట్రెస్ట్ 36 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% పర్ ఆనం అండ్ టైం అనేది 3 years అంటున్నాడు. ఇప్పుడు మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ను ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఏమేమి ఇచ్చాడో. సొల్యూషన్ తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు డేటా ప్రకారము ఏమేమి ఇచ్చారండి మనకు? డేటా ప్రకారము సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 36 రూపీస్. 36 రూపీస్ అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%, రేటు 3%. నెక్స్ట్ టైం అనేది టైం పీరియడ్ అనేది ఎంత అండి 3 years. టైం పీరియడ్ 3 years. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం టూ టైప్స్లో చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. ఈ ఫార్ములాతో చేద్దాం. సేమ్ పి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై ఆర్ ఇంటూ టీతో చేద్దాం. రెండు కూడా సేమే, బట్ ఏ రకంగానే చేయొచ్చు. మనకు మెయిన్ ఫార్ములా గుర్తుండి సరిపోతుంది. ఇచ్చినటువంటి వాల్యూలో సింపుల్ ఇంట్రెస్ట్ 36 రూపీస్, పి ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అనేది 3% పర్ ఆనం, టీ అనేది కూడా 3a డివైడ్ బై 100. మనకేం కావాలండి? 36 ఇంటూ 100 డివైడ్ బై 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు పి. 3 3 జా 3 12 జా 3 1 జా 3 4 జా 4 ఇంటూ 100 పి ఈజ్ ఈక్వల్ టు 400 రూపీస్. పి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 400 రూపీస్. సేమ్ ఇక్కడ కూడా పి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 36 డివైడ్ బై 3 ఇంటూ 3. 3 1 జా 3 12 జా 3 1 జా 3 4 జా పి ఈజ్ ఈక్వల్ టు 400 రూపీస్. చూడండి ఇక్కడ అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత అప్పు తీసుకున్నాడండి? 400 రూపీస్ అప్పు తీసుకున్నాడు. 3% పర్ ఆనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో దాన్ని 3 years యూజ్ చేసుకున్నాడు.
తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అయిందండి, సింపుల్ ఇంట్రెస్ట్ 36 రూపీస్ అయితే అయింది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి. నౌ we will stop here. Remaining topic we will discuss in next video. Thank you.